మోసపూరితమైనటువంటి హామీలకి ప్రజలు మొగ్గి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం జరిగింది. 16 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలి అంటే, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా ఉండాలి అని అంటే మళ్ళా కేసీఆర్ గారి రావాలి. కేసీఆర్ గారి యొక్క పరిపాలనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షని ఈ రాష్ట్ర ప్రజలు 16 నెలల కాలంలోనే గ్రహించడం అనేది జరిగింది. ఇప్పటికే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. ఇప్పుడే పాలేరు నియోజకవర్గానికి వెళ్ళొచ్చాం. పెద్దలు కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ జెండా ఆవిష్కరణ కోసం నేను సండ్ర వెంకట వీరయ్య గారు ఉపేందర్ రెడ్డి గారితో పాటు కలిసి వెళ్ళడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కూడా జెండావిష్కరణకు వచ్చి, సార్ మేము పొరపాటు చేశాం సార్, మీకు ఓటేయకుండా మేము తప్పు చేశాం సార్, మేమేం కోల్పోయాం మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే వడ్ల కళ్ళం దగ్గర అడిగి రైతుల్ని ఉపేందర్ రెడ్డి గారు మీ అందరం కూడా వాళ్ళు పలకరిస్తే వాళ్ళ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. సార్ మీరున్న కాడి నుంచి కళ్ళాలు స్టార్ట్ చేసే దగ్గర నుంచి, బస్తాలు తెచ్చే కాడి నుంచి, కాంటాలు వేసే దగ్గర నుంచి, లారీలకు ఎక్కించే కాడి నుంచి డబ్బులు పడే వరకు మీరు బాధ్యత తీసుకొని పనిచేశారు. ఇలా కనీసం మమ్మల్ని పలకరించే దిక్కు కూడా లేదు సార్, ఇక్కడ మంత్రి ఉన్నా పలకరించే దిక్కు లేదు సార్ అని రైతులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఈరోజు మేము మోసపోయాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన వాగ్దానాలలో మోసపోయి కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడికి మేము అవకాశం ఇవ్వలేకపోయినాము అని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం ఇంటి పార్టీగా ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల పాటు నిర్వహించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వాన వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యత, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలో దాని మీద కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికోసం ఈ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే అనేక ప్లానింగ్ అంతా పూర్తి కావడం జరిగింది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వరంగల్ బహిరంగ సభకి తరలి వెళ్తున్నారు. దీనిలో పాలేరు నియోజకవర్గం అలాగే ఖమ్మం నియోజకవర్గం ఈ దగ్గరలో ఉన్నాయి కాబట్టి సింహభాగం ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది జరుగుతుంది. సత్తుపల్లి అట్లాగే మదిరవి కొంత దూరం ఉండటం వల్ల పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యతలు కోటా ఉందో దాని మేరకు ఇప్పటికే అందరూ ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. ఎక్కడికక్కడ కార్యకర్తలు స్వచ్ఛందంగా కదులుతున్నారు. మేము వస్తామని ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ మేము పెట్టడం జరిగింది. మహిళలు ఎక్కువ మంది రావద్దు, ఎందుకంటే ఇబ్బందులు పడతారు కాబట్టి మహిళలు కొంత ఈ ఒక్కసారి కొంచెం సంయమనం పాటించాలని మహిళలకు కూడా మేము చెప్పడం జరిగింది. అట్లాగే పిల్లలు, వృద్ధులు వీళ్ళెవరు కూడా ఈ ఎండల వేడికి తట్టుకోలేవరు కాబట్టి వారిని కూడా మినహాయించడం జరిగింది. అట్లాగే ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళని కూడా మినహాయించడం జరిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వచ్చే వాళ్ళలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు. దీనికి ఇప్పటికే సత్తుపల్లి నుంచి మేము 3000 కోటా ఇస్తే ఇప్పటికే 3,500-4,000 మంది అక్కడి నుంచి మేము వస్తాం, మాకు బస్సుకి 50 మంది కాదు 60 మంది 70 మంది కూర్చొని వెళ్తామని చెప్పే పరిస్థితి. పాలేరు నియోజకవర్గం నుంచి 10,000 మంది రాష్ట్ర పార్టీ కోటా ఇస్తే ఇప్పటికే అక్కడ 14-15 వేల మంది మేము బయలుదేరుతాం, అవసరమైతే మేము బస్సులు లేకపోయినా మేము వ్యక్తిగతంగా వస్తాం, మేము మీటింగ్కి వస్తామని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అట్లే ఖమ్మం నియోజకవర్గం నుంచి కూడా అదే పరిస్థితి. గతంలో ఎందుకంటే ఇది కొంచెం పట్టణ ప్రాంతం కాబట్టి దూర ప్రయాణాలకి ఖమ్మం ప్రాంతం నుంచి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. కానీ ఈ వరంగల్ బహిరంగ సభకి ఖమ్మంలో ఉన్నటువంటి 57 డివిజన్ల నుంచి రఘునాథపాలెం మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కదులుతా ఉన్నారు. బస్సులు సరిపోవడం లేదు.
కార్లు సరిపోవటం లేదు. అట్లాగే మధిర వైరా నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఎక్కడికెక్కడ మేము మా కార్లలో వస్తాం సార్, మాకు అవసరం లేదు, బస్సులు కూడా అవసరం లేదు, మేము కార్లలో వస్తామని చెప్పి రావడం జరుగుతా ఉంది. నాకు 30,000 కోట రాష్ట్ర పార్టీ ఇస్తే ఇప్పటికే సుమారుగా 40,000 రీచ్ అవుతా ఉంది వెళ్ళేటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా పార్టీ కూడా బ్రహ్మాండంగా అక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా గత 15 రోజులుగా వరంగల్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పార్కింగ్ లాట్లు పెట్టి రూట్స్ సపరేట్ చేసేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు అనేది చేయటం అనేది జరిగింది. మీడియా ద్వారా నేను ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే వరంగల్ బహిరంగ సభకు వస్తున్నారో వారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశము, మార్గదర్శకత్వాలు, సూచనల్ని మీరు పాటిస్తూ మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలోనే మీరు బయలుదేరాలి. ఖచ్చితంగా గ్రామాల్లో మీరు పార్టీ ఆదేశం, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మీరు బయలుదేరే ముందే ఖచ్చితంగా గ్రామాల్లో, గ్రామం అయితే గ్రామము, మున్సిపల్ అయితే ఆ యొక్క కౌన్సిలర్ యొక్క వార్డులలో కానివ్వండి, లేదంటే ఖమ్మం నగర డివిజన్స్ లో కానీ ఖచ్చితంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి మాత్రమే